సో ర్యాపిడ్ ఫైర్ అండి. నారు ఫన్నీగా అడుగుతా, సురేందర్ ది బాటిల్ అనే విధంగా అడుగుతా. ఓకే సో స్టార్ట్. వెజ్ నాన్ వెజ్ బిర్యానీ అస్సలు లేదు మీ లైఫ్ లో బిర్యానీ తినొద్దన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఎక్కడైనా దుంకి చచ్చిపోదాం అనిపిస్తుంది. బిర్యానీ లేకుండా నేనైతే బతకలేదు. బిర్యానీలో ముక్క ఉండాలి, బిర్యానీ ఉంటే ఇది డైరెక్షన్ హోస్టింగ్ అంతా పక్కన పెడితే బిర్యానీ ఉండకపోతే నేను బతకలేదు. చాలా క్లియర్ ఉన్న దాంట్లో. బిర్యానీ లేకపోతే ఉంటా, పులిహోర ఉండాలి కానీ అంతే. ఓ మీరు రెండు కదండి, రెండు పొడవుల మీద ప్రాణం కదా. రెడీ. మీ ఫోన్ పడిపోతే ముందుగా మీకు గుర్తొచ్చే వారి పేరేంటి? ఫోన్ పడిపోతే ఇమ్మీడియట్ గా అమ్మ 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 తిన్నావా లేదా అని అడుగుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా అంతే. నేను ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మీద ఇదున్నా ఏదో ఒక డిస్కషన్ అయితే ఉంటది కదా, ఏదో చెప్దాం అనుకుంటా, కానీ అమ్మలకి ఏముండదు, తిన్నావా అలా టైంకి అని ఉంటుంది. సో అది చెప్పేదానికి నాకు ఫోన్ కావాలంతే. మీరండి? ఫోన్ ఎట్లా పడిపోతే ఫస్ట్ అంతే, ఎవరి పేరు గుర్తొస్తుంది? అదే డాడీకి, చెల్లికి, అక్కకి, వీళ్ళందరూ చెప్పాలి కదా అని అంతే. ఓకే. సో అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు చెప్పుకున్న డైలాగ్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇలా అలా ఉంటారు కదా, హానెస్ట్గా చెప్పండి. అదే సిగ్గుందారా, రోజు తిన్నాను అనుకుంటావు, ఎందుకు తింటున్నావు, వెయిట్ పెరుగుతా ఉన్నావు అని వస్తుంది. అంతే వస్తుందండి నా మైండ్లో అయితే. ప్రతిరోజు పొద్దున మీరు ఇవాళ తక్కువ తినాలి అనుకుంటా, ఇంకా తింటున్నాను, సిగ్గు లేదు. నేను అద్దంలో చూసుకొని నేనేమనుకుంటానా, చెప్పుకునే డైలాగ్ అద్దంలో చూసుకుంటూనే ఉంటావు కదా అంటే అనుకుంటా. అందమే ఈషాతో మాట్లాడుతుంది, ఎంత అందంగా ఉన్నావు అంతేరా. అంతే తరుణ్, కరెక్ట్. అట్లా ఏం లేదు బ్రదో, నన్ను ఫుల్గా ట్రోల్ చేశారు. అట్లా ఏం లేదు, మామూలుగా ఏం అనుకోని ఏం అట్లా ఉండదు. అట్లా ఏం అనుకో, మీరంతా ఆలోచించకండి, కావాలని స్కిప్ చేస్తారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు చూడగానే జిమ్కి వెళ్ళాలి, ఇంతే ఉంటది. అద్దెని చూసుకుని జిమ్కి వెళ్ళాలి అనుకుంటారు మరి. ఓకే, నాకు నేనే చాలా లావు అనిపిస్తా. నాకు సిగ్గుండాలి ఇంకా పక్కా తెలంగాణ. సో మీకు ఎక్కువ భయం దేనికి అంటే, భూమికి సంబంధించి అడుగుతాను ఇది. ఇక్కడ ఏముందంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ కా లేదా బిల్స్, ఇంట్లో వచ్చే బిల్స్ కా అని ఉంది. బట్ మూవీ రివ్యూస్ ఆర్ ఇంటర్వ్యూస్? మూవీ రివ్యూస్. ఇంటర్వ్యూస్ అంటే పీపుల్ ఆర్ వెరీ ఎంపథెటిక్. అంటే ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ లో కూడా ఎవరు ఏది హరాస్ చేసినట్టు ఏం ఉండదు. ఇంకోటి ఒక సోషల్ లిమిటేషన్ ఉంటుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తారు అందరూ. అంటే నాకు తెలిసి మనందరం ఒక ఫ్యామిలీలోనే అనిపిస్తుంది సార్. ఇట్స్ లైక్ వన్ సర్కస్, ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద సేమ్ థింగ్ కదా. కానీ కామెంట్స్ అవుట్ సైడ్ అండ్ రివ్యూస్ వచ్చి, రివ్యూస్ సోషల్ మీడియా కామెంట్స్ అని అంటున్నా, అది ఐ థింక్ నాకు భయం వేస్తుంది. అంటే ఇప్పుడు నాకు పిల్లలు ఉంటే కూడా ఫ్యూచర్ లో హౌ డు ఐ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ దట్ అనే ఆలోచనలో ప్రతి పేరెంట్ ఉన్నారు. సో అది చాలా ఆలోచించారు. అది భయం. మీకు భయం ఇంటర్వ్యూస్ తో ఏముండదు, రివ్యూస్ తో అంటే కొంచెం ఉంటది. అంత చాలా కూల్ పర్సన్. కూల్ అంటే నాకు ఏంటంటే నేను చూస్తే అయ్యో అనిపిస్తుంది, కానీ అది కొన్ని సెకండ్సే ఉంటుంది నాకు అంతే. చాలు ఇట్లా ఆఫ్ అయిపోతుంది. ఒకసారి రివ్యూ వచ్చిందా, షీ గెట్స్ యాంగ్రీ, అంతే అంతే, అంతకు మించి ఇంకా ఉండాలి. ఓకే, ఒక రోజు మీకు సూపర్ పవర్ వస్తే మీరు మొదట చేసే పని ఏంటి? బిర్యానీ తింటాను మాత్రం సూపర్ పవర్ వస్తే ఒక అమౌంట్ ఆఫ్ మనీ అండి వచ్చేస్తే ఇంకా నేను అందరినీ షట్ డౌన్ చేసుకొని ఫోన్ ఉంది చేతిలో. ఇంకా అంటే ఇక అందరినీ భరించి నా గ్యాస్ట్కి వచ్చేసింది. ఇంకా అయిపోయింది, ఏజ్ తోటి వచ్చే చాలుస్తామేమో, కానీ ఇవంతా ఎందుకు అని ఒక అమౌంట్ ఆఫ్ మనీ వచ్చి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు నేను, ఫ్యామిలీ అంటే ఎక్కడికి వెళ్ళిపోతా, నా పొలం నేను పండించుకుంటా, మంచిగా సంతోషంగా ఉంటా, ఫోన్ ఆఫ్ చేస్తా పక్కన. అమౌంట్ వస్తే ఇంకా సినిమాలు ఎందుకన్నా అంటే ఆరాంగా వచ్చి నాకు అనిపించినప్పుడు ప్రెషర్. దెన్ ఓకే, మీరు మనీ ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఏదన్నా సంతృప్తిగా తినాలి.
లావ్ అవ్వద్దు. లావ్ అవ్వద్దు. అది నేను రోజు మధ్యాహ్నం చేసేది. అది అది నాకు చాలా ఇయర్స్ నుంచి ఉండిపోయింది అట్లా. నేను తినేటప్పుడు నేర్పిస్తున్నా. చాలా భయంగా ఉంటుంది అంటే కావాలంటే ప్యారడైజ్ బిర్యానీ పోయి తిందాం. అది మీకు నచ్చని పని కానీ రోజు చేస్తున్నారు. తినొద్దు అనుకోవడం. అది నచ్చని పనియా? తినొద్దు అనుకోవడం. మీరు నచ్చని పని కానీ రోజు చేస్తున్నానా? నచ్చని పని రోజు చేస్తున్నా అంటే నచ్చని పని మన టైం అయిపోతుంది. అబ్బో Rapid fire. నాకు నచ్చని పని పొద్దున్న లెగడం. కానీ రోజు లెగాల్సి వస్తుంది. ఓకే, మీ జీవితంలో ఇది ఎందుకు చేశాను అనిపించిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ఒకటి ఏదైనా షేర్ చేస్తారా? అది చేసేటట్టు లేవండి. లేకుంటే ఇది అదో క్షణం అవుతుంది మళ్ళీ. అది కూడా ఇదో మూమెంట్ అవుతుంది మళ్ళీ చెప్తే వైరల్ అయిపోతాం. ఓకే, సో మీకు అంటే మీరు ఎక్కువగా అబద్ధం చెప్పే వర్డ్ ఏంటి డేలో? వస్తున్నా. మీకు తెలిసిందే ఇప్పుడు అదే అయింది కదా. అంతే అదే వస్తున్నా 10 minutes లో స్టార్ట్ అవుతున్నాను. మీరు అదే అది ఆన్సరా? అవునా? అంతే కదా అది daily చేసే. మీకు తెలియకుండా మీ ఫోన్ ఎవరైనా ఓపెన్ చేస్తే ఇది ఒక్కటి దొరకకూడదు, ఇది ఒక్కటి చూడకూడదు అనుకునేది ఏంటి? ఎవరైనా మెసేజ్ చేస్తే నేను రిప్లై చేసి స్మైల్ ఇచ్చుకొని అట్లా క్షణాలు ఉన్నాయి. ఓకే, అట్లాంటివి అయితే అది చూడొద్దు అని అనుకుంటా. అది ఏముండదు, హార్మ్లెస్ ఉండకపోయినా ఏదో ఆలోచన వస్తుంది. లవ్ టుడే లాగా. ఓకే, లవ్ టుడే సినిమా వచ్చింది కదా, సేమ్ అది అంతే. మీరు అసలు ఫోనే ఓపెన్ చేయొద్దు ఎవరు. ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మీకు నచ్చిన ఫుడ్ అయినా కానీ తింటూ బోర్ కొట్టింది? నచ్చిన ఫుడ్ తింటూ బోర్ కొట్టాలి డైలీ కానీ బోర్ కొట్టు సందర్భం ఏదైనా ఉందా? ఇట్స్ అ టఫ్ క్వశ్చన్ అండి. నాకు నేను ఆన్సర్ చేసేస్తా అయితే. నాకు మనకి నచ్చినది రోజు తింటే బోర్ కొట్టింది ఏదా? నాకు అట్లా బోర్, నాకు రోజు ఒకటి తినమన్నా తింటా. నాకు ఇష్టం అట్లా. అంటే ఎక్కువ ఆప్షన్స్ నేను కన్ఫ్యూజ్ అయిపోతా. సో ఓకే, మీరు ఎక్కువ వాడే ఎమోజీ ఏంటి? నేను ఎక్కువ వాడే ఎమోజీ వచ్చేసి లాఫింగ్ ఎమోజీ. లాఫింగ్ ఎమోజీ ఫుల్ మేము మా ఫ్రెండ్స్ ఎప్పుడు అది. ఓకే, మనకు అస్సలు రాని పని కానీ వచ్చు అని నటించేది ఏంటి? అస్సలు రాని పని నటించేది నాకు ఇంకా డైరెక్షన్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఇంకా నిజంగా నా రోజు పొద్దున పోయి భయపడుతూ ఉంటా, ఇది రాదు, ఇది ఎట్లా వస్తుంది షార్ట్ అది. నిన్న కూడా షూటింగ్ అయింది. బట్ ఐ థింక్ స్టిల్ లాట్ ఆఫ్ లర్నింగ్ ఇస్ దేర్. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ దట్ వే. ఎందుకంటే చాలా మంది ఇదంతా అని అంటారు సినిమాలు ఆడవాళ్ళు అనుకుంటా. సో అట్లయితే లేను. ఓకే, మీరు నచ్చిన పని షీ లాస్ట్ అటెన్షన్ అంటే చెప్పండి. సో మీరు డైలీ ఇందాక డైలీ మర్చిపోయారు అడిగాను కానీ కవర్ అప్ చేశారు.